లక్ష్మారెడ్డి గారికి నేను వారితో జర్నీ దాదాపుగా 3.5 దశాబ్దాలుగా వారితో ప్రయాణం చేస్తున్నాను. అన్నగారు 41 సంవత్సరాల పైచిలకు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక మచ్చలేని మనిషిలాగా, నిజంగా చెప్పాలంటే ఈనాడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏదో బాధాకరమైన విషయం అనేది నిజంగా చెప్పాలి. లక్ష్మారెడ్డి గారు నిజంగా ఈ అసోసియేషన్కి కానీ మన న్యాయశాఖ ఉద్యోగులకు కానీ దొరికిన ఒక ఆణిముత్యం. వారు లక్ష్మారెడ్డి గారు అంటేనే జ్యుడిషియల్ ఎంప్లాయీస్లో మన డిపార్ట్మెంట్లో ఒక వైబ్రేషన్. ఒక ఆఫీసర్ ఏదన్నా విషయం చెప్తే, సార్ లక్ష్మారెడ్డి గారికి ఈ విషయాన్ని దృష్టి తీసుకుపోయినామంటే అసలుకి ఆ విషయం అనేది తెల్లారిపాటి సాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్న అంత గుడ్ విల్ ఉన్న మహానుభావుడు, మన ఆత్మీయుడు. నిజంగా చెప్పాలంటే ఈ అసోసియేషన్కి ఒక లెజెండ్, నిజంగా చెప్తున్నాడు, ఒక లెజెండ్ ఈ రోజున రిటైర్డ్ అయిపోయింది. నభూతో నభూషత్. ఇటువంటి నాయకత్వం భారతదేశంలో ఏ న్యాయశాఖ ఉద్యోగుల్లో కానీ రాష్ట్ర శాఖలో కానీ లేరనేది నిజంగా చెప్తున్న అశయోక్తి కాదు. మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి ఒక అఖిల భారతానికి మన న్యాయశాఖ ఉద్యోగులకి నాయకత్వం వహించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన మనిషి. ఎన్ని ఒడిదొడుకులు అంటే చరిత్రలో సృష్టించబడ్డ, అంటే చరిత్ర కావడాన్ని మిగిల్చాడు. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, హైకోర్టు బైఫర్కేషన్లో కానివ్వండి, సర్వీస్ రూల్స్ ఈ రోజున మెరుగుపడటానికి ప్రధానమైన భూమిక పోషించింది మన బోదా లక్ష్మారెడ్డి గారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ రోజున ఒక సోదరుడు, అంటే ఇంట్లో పుట్టిన సోదరుడు ఇవాళ సర్వీస్ నుంచి రిటైర్డ్ అవుతుందని బరువెక్కిన గుండెలతో ఉన్నారు. నిజంగా ఇటువంటి సర్వీస్ చేసిన మనిషి అనేవాడు మన డిపార్ట్మెంట్లో ఇది మర్చిపోయే విధంగా చేయటం అనేది కష్టసాధ్యం అనిపిస్తుంది. నిజంగా ఈరోజు వారు రిటైర్డ్ కావటం, వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అందరూ రిటైర్మెంట్ రోజున, మనం అపాయింట్మెంట్ రోజునే రిటైర్మెంట్ డేట్ డిసైడ్ అయి ఉంటుంది. కాకపోతే దాన్ని మన కేసీఆర్ గారు 2 సంవత్సరాలు పొడిగించటం, 41 సంవత్సరాలు కావడం పాటు ఈ మన డిపార్ట్మెంట్కి సేవ చేసినటువంటి బోదా లక్ష్మారెడ్డి గారు, వారి కన్నా తల్లికి నేను పాదాభివందనలు చేస్తున్నాను. బంగారు కొడుకుని కన్నామమ్మా, మా అందరికీ మంచి సేవలు అందించారు. అలాగే మా వదినమ్మకి, అఖిల్కి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనసా వాచ కర్మణ ఈ శ్రీరామచంద్రుడి ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుడి సమక్షంలో వారు మొన్ననే బాబుకి వివాహం చేయటం చాలా సంతోషకరం. కోడలు ఐఏఎస్ ఆఫీసర్ కావటం మరీ సంతోషం. రానున్న రోజుల్లో బోదా లక్ష్మారెడ్డి గారు మన దగ్గరే ఉంటూ, మన వెంటే ఉంటూ, మన న్యాయశాఖ ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని, వారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఇక వారి యొక్క భవిష్యత్తు న్యాయ వృత్తిలో కొనసాగి తద్వారా అనేక మందికి సేవ చేయాలని, ఇంకా ఏంటంటే లక్ష్మారెడ్డి గారి నుంచి మేము ఆశించేది ఏంటంటే, ఇక మీరు ప్రజా జీవితంలో కూడా అడుగు పెడితే బాగుంటుంది. మీకు ఒక మంచి ప్లాట్ఫారం ఉంది. ఎవరికి తక్కువైన మనిషి కాదు లక్ష్మారెడ్డి గారు అంటే లెజెండ్. ఇక్కడంటే ఇంతకుముందు మా అన్నగారు రమణారావు గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఎంతోమంది అభిమానులు, ఆత్మీయులను సంపాదించుకున్న అన్న లక్ష్మారెడ్డి గారు ఆశీస్సులు అందరి నుంచి మీకు ఉంటాయి. దయచేసి మీరు ఒకసారి ప్రజా జీవితం గురించి ఆలోచించండి, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టండి, న్యాయశాఖ వృత్తిలో రాణించండి. మా ఉద్యోగులందరి యొక్క అభిమానంతో మాకు ఆశీస్సులు మీరు అందించాలని మనసా వాచా మరొకసారి కోరుకుంటూ, వారికి భద్రాచల శ్రీరామచంద్రుడు యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.